మీడియా సమావేశంలో పాల్గొన్న సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ డాక్టర్ బృందం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయగూడెం గ్రామానికి చెందిన శెట్టి ఐలెమ్మ 65 సంవత్సరాలు అనే మహిళకి మార్చి 9వ తేదీ 2025 రోజున కాళ్లు చేతులు అచేతనంగా స్పందించకపోవడం మరియు మూత్రనాళ సమస్య ఏర్పడడంతో కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తీసుకెళ్లగా డాక్టర్లు స్పందించి మహిళకి బ్రెయిన్ ఎంఆర్ఐ స్కాన్ చేపించగా మహిళ బ్రెయిన్ ఎడమ ఫ్రంటల్ భాగంలో 6/4, 6/6 సెంటీమీటర్ పరిణామంలో గల యాక్సిమల్ మాస్ అనే ఒక ట్యూమర్ కనిపించడంతో డాక్టర్స్ ఆ ట్యూమర్ ని ఎంఆర్ఐ స్పెక్ట్రోస్కోపీ చేసి పూర్తిగా తొలగించామని నిర్ణయించారు. అనంతరం మహిళకి డాక్టర్ కెఎస్ కిరణ్, న్యూరో సర్జన్, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సర్జరీ చేసి ట్యూమర్ ని తొలగించి పేషెంట్ ని మార్చి 11వ తేదీన సిటీ స్కాన్ చేసి చూడగా మెదడు భాగాలు సాధారణ స్థితికి వచ్చినట్టుగా గమనించిన డాక్టర్లు ఆమెను డిశ్చార్జ్ చేసినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటాద్రి, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుదర్శన్, జనరల్ మేనేజర్ పలువురు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ మన జర్నలిస్ట్ మిత్రు సోదరులందరికీ అండి. సో ఇవాళ మనము ఇక్కడ ఒక ప్రెస్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే జనాల మధ్యలో అవగాహన. అంటే ఇంతకుముందు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన వాళ్ళు బ్రెయిన్ ఏది గడ్డలని అంటాం, మన మామూలుగా తెలుగులో గడ్డలు, సార్ బ్రెయిన్ గడ్డలు వచ్చినాయి అంటాం. సో మన తెలుగు భాషలో చెప్పాలంటే బ్రెయిన్ కణాలు అంటే గడ్డలని అంటాము. సో మా మెడికల్ టర్మ్లో బ్రెయిన్ ట్యూమర్ అనమాట. సో బ్రెయిన్ ట్యూమర్ వాళ్ళు ఇంతకుముందు ప్రీవియస్ వచ్చిన వాళ్ళకి ఆల్మోస్ట్ 10 years బ్యాక్ సో బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చిన వాళ్ళకు ఆల్మోస్ట్ మన జీవితం ఇక్కడికి ఎండ్ అయిపోయింది అనే ఫీలింగ్లో చాలామంది ఉంటారండి. సో ఆ అవగాహన కోసమే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది. సో ఫస్ట్ పాయింట్, ఐలమ్మ అని 65 years ఫీమేల్ 1.5 month బ్యాక్ యాక్చువల్లీ భువనగిరిలోనే మనకి ఫిట్స్ వచ్చి ఇవన్నీ వచ్చి పడిపోయారు, తలనొప్పి విత్ ఫిట్స్తో వచ్చి పడిపోయారు అని చెప్పి మన భువనగిరిలో డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు డాక్టర్స్ ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఎంఆర్ఐ లోపల చాలా పెద్ద కంతి, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అరౌండ్ 8 into 8 centimeters కంతి, అంటే చాలా పెద్ద కంతి అనమాట. సో కంతి ఉండడం వల్ల పేషెంట్ని మా దగ్గరికి పంపించారు యశోద. సో పేషెంట్ ఆ టైంలో వచ్చిన వాళ్ళకి అటెండర్స్ అంతా ఒక భయమైన వాతావరణం అండి. అంటే వాళ్ళు ఆ పేషెంట్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది, సో మన పరిస్థితి ఎట్లా ఉంటుందో, అసలు సర్జరీకి వెళ్దామా లేదా అనే దాంతో వచ్చారు. సో నేను అవన్నీ చూసిన తర్వాత ఎంఆర్ఐస్ ఇవన్నీ మేము చూసుకున్న తర్వాత ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్లీనాయిడల్ మెనింజియోమా. అంటే క్లీనాయిడల్ మెనింజియోమా అంటే సో బ్రెయిన్ ట్యూమర్స్ 2 రకాలండి, ఒకటి చెడు గడ్డలు, ఒకటి మంచి గడ్డలు. మంచి గడ్డల్ని బినైన్ ట్యూమర్స్ అంటాము, చెడు గడ్డల్ని మ్యాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటాం. సో ఐలమ్మ గారికి వచ్చింది ఏంది అని అంటే మంచి గడ్డనే, కానీ ఏంటంటే చాలా పెద్ద సైజు ప్లస్ క్రిటికల్ ఏరియాలో ఉంది. క్రిటికల్ ఏరియా అంటే మనకి మెయిన్ రక్తనాడి సప్లై చేసే బ్రెయిన్కి రక్తనాడి సప్లై చేసే ఏరియాకి మొత్తం ప్రెస్ చేసేసి ఉంది. అండ్ కంటి చూపు నరం ఆప్టిక్ నర్వ్ అంటాం. సో ఆప్టిక్ నర్వ్ అండ్ ఐసిఏ ఇంట్రాసెరిబ్రల్ ఆర్టరీ అంటాం, ఐసిఏకి అంతా పుష్ చేసేసి ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ట్యూమర్ తీసే టైంలో ఈవెన్ ఒక చిన్న మిస్టేక్ అయినా రక్తనాడి ఓపెన్ అయిపోయినా లేకపోతే నరాలు ఏమైనా డ్యామేజ్ అయినా కంప్లీట్ పక్షవాతం లేకపోతే కోమాలో వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్, పేషెంట్ ఏజ్ చూసాం 65 years. సో ఇంత పెద్ద గడ్డ అంటే ఆల్మోస్ట్ 6-7 hours సర్జరీ. సో 6-7 hours సర్జరీ పేషెంట్ తట్టుకోగలుగుతుందా అనే విషయంలో ఫస్ట్ బాడీ హెల్త్ స్టేటస్ చూసుకున్నాం. అంటే మన హార్ట్, మనం మిగతా రక్త కణాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా నిర్ధారించిన తర్వాత సరే పేషెంట్ 65 yearsకి మనకి హార్ట్, గుండె కానీ కిడ్నీలు కానీ మిగతావన్నీ మంచిగా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, సో అది మనకి సపోర్ట్ చేయగలుగుతుంది అనే దాంట్లో మేము సర్జరీ తీసుకున్నామండి. సో సర్జరీ తీసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ మేము యూజ్ చేసుకున్న గ్యాడ్జెట్స్ ఏంటంటే నావిగేషన్ మిషన్ అండ్ ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ అండ్ న్యూరో మానిటరింగ్ సిస్టమ్. సో ఈ 3 పరికరాలు మన యశోదలో అవైలబుల్ ఉండడం వల్ల ఈ 3 పరికరాలు యూజ్ చేయగలం. సో నావిగేషన్ ఏంటంటే మనం బోన్ ఎంతవరకు తీయాలి, సో మనం ఒక పేషెంట్ చేసిన ఎంఆర్ఐ సిడి మిషన్ లోపల పెట్టినవేమనే బయట నుంచే ట్యూమర్ ఎంత డెప్త్లో ఉంది ఏందని అసెస్ చేసుకొని ఓన్లీ ఆ పార్టే తీస్తాం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మినీ క్రేనియోటమీ. ఇంతకుముందు టైంలో చాలా పెద్ద సర్జరీలు అయ్యాయి. ఇప్పుడు ఈ మినీ క్రేనియోటమీ అంటే చిన్న బోన్ తీసేసి ఇమీడియట్గా లోపలికి వెళ్ళిపోయి నావిగేషన్ ఎంత డెప్త్లో మనకు ఉందా అనేది బ్రెయిన్ రిట్రాక్షన్ అంత ఈజీగా అయిపోతుంది. సో ఈ నావిగేషన్ హెల్ప్ వల్ల చిన్న ఇన్సిషన్లో మేము లోపలికి వెళ్ళిపోగలం. నెక్స్ట్ మైక్రోస్కోపిక్. ఒక పాత కాలంలో నేను యాక్చువల్లీ 15-20 years బ్యాక్ చేసే దాంట్లో మైక్రోస్కోప్ అడ్వాన్స్మెంట్ లేకుండే.
సో చిన్న చిన్న రక్తనాళాలు నరాలు ఏవేవి ఉన్నాయో తీసే టైంలో స్ట్రిప్ అయిపోయి పేషెంట్ కోమాలో వెళ్ళిపోయి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉండే ఆ టైంలలో. కానీ ఇప్పుడు మన దగ్గర వచ్చిన మైక్రోస్కోప్ ఆల్మోస్ట్ జస్ట్ మైక్రోస్కోప్ లేటెస్ట్వి పెంట్రో అంటాం, జస్ట్ పెంట్రో మైక్రోస్కోప్. సో దానివల్ల ఏంటంటే ఈవెన్ చిన్న చిన్నవి కూడా మనకి జూమ్ చేయడం వల్ల నీట్ కనిపించడం వల్ల ట్యూమర్ తీసే టైంలో రక్తనాళిని నరాల్ని చాలా జాగ్రత్తగా సపరేట్ చేస్తాం. అంటే చిన్న రక్తనాళిని కూడా జూమ్ చేసి ఇంత పెద్దగా తీయడం వల్ల సో డిసెక్షన్ ఈజీగా అవుతుంది. సో ఒక మైక్రోస్కోప్ హెల్ప్ వల్ల నెక్స్ట్ పాయింట్ ఏంటి అని అంటే న్యూరో మానిటరింగ్ సిస్టమ్. సో ఈ న్యూరో మానిటరింగ్ సిస్టమ్ అనేది మనకి స్పెషల్ డిపార్ట్మెంట్ డిఎం అనస్థీషియా అంటాం. అంటే ఒక అనస్థీషియా డాక్టర్ సపరేట్గా డిఎం చేసి ఇందులో అంటే ఈ న్యూరో మానిటరింగ్ ఏంటంటే మన కాలు చేతులకి వైర్లన్నీ పెట్టి మానిటర్ సిస్టంలో చూస్తుంటాం. ఒకవేళ తీసే టైంలో వీక్నెస్ వస్తుంటే అనస్థీషియా డాక్టర్ చెప్తాడు, సార్ ట్రాక్షన్ ఎక్కువ అవుతుంది బ్రెయిన్ మీద, కొంచెం ట్రాక్షన్ తగ్గియండి అంటారు. సో ఈ ట్రాక్షన్ తగ్గియడం వల్ల ఏమవుతుందంటే ట్యూమర్ని మనం ఎంత ఫోర్స్ యూజ్ చేయాలి, ఎంతవరకు ఫోర్స్ చేసుకుంటూ తీయాలి అనే దాంట్లో మనకి అవగాహన వస్తుంది. సో పాత పద్ధతిలో ఇవన్నీ మనకు లేకపోవడం వల్ల ట్యూమర్ తీసి పేషెంట్ మత్తులకెళ్ళి బయటికి వచ్చేసరికి ఒక కాలు చేతులు పడిపోయి ఉంటాయి, లేదంటే మత్తులకెళ్ళి బయటికి వచ్చాయి ఒక 3-4 రోజులు వెంటిలేటర్ మీద ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ పరికరం తర్వాత ఈ సర్జరీ చేసిన తర్వాత యాక్చువల్లీ ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ పేషెంట్స్లో వాడతాం. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ అంత ట్యూమర్ తీయడం వల్ల మాకు ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ అవసరం పడకపోయింది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే కొంచెం డీప్ సీటెడ్ లోపల రక్తనాళాల మధ్యలో కొన్ని ట్యూమర్స్ మన మిగిలిపోతాయి. మళ్ళీ మిగిలిపోయినప్పుడు రేడియేషన్ అని చెప్పి పెట్టాల్సి వస్తుంది. సో ఏ ట్యూమర్ అయినా మిగిలిపోతే మళ్ళీ రేడియేషన్ ఇవ్వాల్సి వస్తే మళ్ళీ పేషెంట్కి రేడియేషన్ ఖర్చు, మళ్ళీ బాడీకి రేడియేషన్ ఇవ్వడం వల్ల మళ్ళీ వీక్ అవడం. సో ఇంట్రాపరేటివ్ ఎంఆర్ఐ వల్ల మనము ఆ చిన్న మిగిలిపోయిన ట్యూమర్ ఇమీడియట్గా అంటే ఎంఆర్ఐ మెషిన్ మన ఆపరేషన్ థియేటర్లోనే ఉంటుంది. సో మనం తీయడం వల్ల అప్పటికప్పుడు ఎంఆర్ఐ చేయించుకొని ఏమన్నా మిగిలిపోయిందా అని చెప్పి ట్యూమర్ చూసి మిగతా చిన్న పార్ట్ కూడా తీసేది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనము రేడియేషన్ నుంచి పేషెంట్ని చేయగలుగుతాం. సో ఈ గడ్డంతా తీసేసిన తర్వాత పేషెంట్ ఇమీడియట్గా తీసిన తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ డే నడిపించామండి. సో ఈ ఏజ్లో ఆల్మోస్ట్ 8 సెంటీమీటర్ గడ్డ డీప్ సీటెడ్ విత్ నరం నాడికి అత్తుకున్న ఈ గడ్డ. సో నీట్గా ఏమి కాంప్లికేషన్స్ లేకుండా తీసి విత్ ఇన్ నెక్స్ట్ డే నడిపించగలిగాం. సో అది మాకు కొంచెం అంటే జనాల మధ్యలో అవగాహన అనమాట. అంటే టెక్నాలజీ చాలా పెరిగింది. సో ఇవన్నీ చూసి పేషెంట్స్కి మనం బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. చాలామంది నా దగ్గర ఇప్పుడు కూడా పేషెంట్స్ వస్తారు. నిన్న కూడా ఒక పేషెంట్ వచ్చారు, సేమ్ ట్యూమర్ వాళ్ళకి 5 years బ్యాకే చెప్పారు, భయపడి చేయించుకోలేదు. ఇప్పుడు విజన్ అంతా పోయి ఒక సైడ్ అంతా పక్షవాతంతో వచ్చారు, ఇప్పుడు వచ్చి చేయమంటున్నారు. నేను ఒకటే అన్నాను, చూడండి ఆల్మోస్ట్ పక్షవాతం వచ్చింది, విజన్ అంతా పోయింది, ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేశారంటే అవగాహన లేక. సో అందుకే ఈ జనాల మధ్యలో ఈ అవగాహన రావాలనే చెప్పి మేము ఈ ప్రెస్ మీట్ పెట్టేవారు. నాకు నోటి మాట బంద్ అయింది లేవంగానే పోయినా అట్లా ఉరికొచ్చేంత మా కోడళ్ళు నా కొడుకుడు గిట్ట అందరు అట్లా పెద్ద ఆపరేషన్ అయ్యింది కదా. అవకన పేరు రావు బిడ్డ నాకు. వారం మంచిగా అయ్యింది, నాకు మంచిగా చేసిండు, మంచిగా అయ్యింది. నేను మంచిగా అయిందనే చెప్తా ఎవరికి అయినా కానీ 9 రోజులు ఉన్నా. 20 రోజులకు మాట్లాడినా. మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పోయినాక జర మాట వచ్చింది 20 రోజులకు. ఎక్కడ పోతే అందులోకే పోయి తీసుకుపోయాను. మాదా ఉడాయిగూడెం. ఊర్లో పేరు కూడా ఇల్లు చెప్పుకుంటే ఇల్లు చెప్పుకున్నాను సార్. నేను గట్ట మంచిగానే మాట్లాడేది కానీ చేసిండు. కష్టాల్లో కూడా మంచిగా చేసిండు సార్, మంచిగా చేసిండు. మాది ఉడాయిగూడెం. నా పేరు కవిత. మా అత్తమ్మకు ఆపరేషన్ అయింది, నెత్తిలో గడ్డ అయింది. యశోద హాస్పిటల్ కిరణ్ డాక్టర్ సార్ చేసిండు, మంచిగా చేసిండు సార్. థ్యాంక్ యూ సార్.